निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीमुपास्महे। श्रीपराभवनाम संवत्सर फलितांशमो फलमो श्री स्वस्ति श्री पराभराम संवत्सर तिथिर्वा दक्षिण तिथिर्वारं नक्षत्रं योगकरणमेवद पंचांगर्भिकालो यकर्मसाधनं श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषावहं गंगास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिरमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समृतं पञ्चाङ्गमागम्यताम् तिथेश्च श्रियमाप्नोति वारात् आयुष्यवर्धनं नक्षत्रात् अर्हति तिथिश्च श्रियमाप्नोति तिथि యొక్క ఫలితాన్ని వింటే శ్రీయం అంటే లక్ష్మీపదం వారాత్ ఆయుష్యవర్ధనం వారు యొక్క ఫలం తెలుసుకుంటే ఆయుష్యం కూడా వృద్ధిస్తుంది నక్షత్రాత్ అర్హతే పాపం ఎవరైతే నక్షత్రాలు ఉంటాయో ఆ నక్షత్రాలకు ప్రధానం ఏంటంటే నక్షత్రాత్ అర్హతే పాపం ఎటువంటి పాపాలు వెళ్ళిపోతాయి యోగాత్ రోగ నివారణం ఆ యోగం కూడా ఫలితాన్ని వింటే రోగం కూడా నయమవుతుంది కరణాత్ కార్యసిద్ధిష్ట కరణ ఫలితాంశం కూడా కార్యసిద్ధి పంచాంగ ఈ యొక్క 5 తిథి వారం నక్షత్రం యోగ కరణం ఈ యొక్క పంచాంగం పంచాంగ శ్రీ పరాభవన సంవత్సర రాజాది నవనాయకా ఈ యొక్క సంవత్సరం కూడా రాజు బృహస్పతి మంత్రి అంగారకుడు సైన్యాధిపతి చంద్రుడు సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి బుధుడు అర్ఘ్యాధిపతి చంద్రుడు మేఘాధిపతి చంద్రుడు రసాధిపతి రవి నీరసాధిపతి శుక్రుడు శ్రీ పరాభవనామ సంవత్సర నవనాయకులలో 7 ఆధిపత్యములు శుభగ్రహములకు 2 ఆధిపత్యములు పాపగ్రహములకు వస్తుల చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సజావుగా ఉండును పశుపాలకుండు గోష్ఠా ప్రాపకుడు మరియు గోష్ఠా బహిష్కర్త గోపాలుడు కృష్ణుడు ఔటవరుణ పాడి పంటలు కూడా సమృద్ధిగా బాగుండును పాలు గడ్డి ధరలు పెరుగును సరిహద్దులలో కూడా యుద్ధ భయం కూడా ఉండును అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును ప్రపంచ దేశములలో భారతదేశం కూడా పేరు ప్రఖ్యాతులు గడించును ప్రజలు లోక కళ్యాణం కొరకు యజ్ఞయాగాది కథలు కూడా ఆచరించదరు శ్రీ నిర్దేశ శుక్ర పరివార ఫలం మంగళవారం ఔటవరణ దుర్భిక్షము రోగ భయము రాజకు పరస్పర విరోధం కలుగును ఆషాఢ శుక్ల పంచమి యుక్త వార ఫలము ఆదివారం ఔటవరణ దుర్భిక్షము భయము అనావృష్టి కలుగును ఆషాఢ శుక్ల అష్టమి యుక్త స్వాతి నక్షత్ర ఫలం ఆషాఢయుక్త శుక్ల అష్టమి స్వాతి నక్షత్ర యుక్తం ఔటవరుణ అధిక వాయువు గాలి కూడా సస్య సమృద్ధి కలుగుతుందను శ్రీ పరాభవనామ సంవత్సర సంవత్సర ఫలము పరాభవ సంవత్సరమున రాజులు పరాభవం కూడా పొందుతారు ధాన్యములు కూడా పండును నీటి ధాన్యములు కూడా పండును మంచి వర్షములు కలుగును శ్రీ మాఘాంతము సస్యవృద్ధి అధిక నెల అధిక వెల రోగభీతి వర్షాధిక్యం కలుగును ధనుమాసు కలుగుదురు దేవతా పితృపూజనతో ఆశ కలుగుదురు రాజాది నవనాయక బలాని ఈ సంవత్సరము కూడా బృహస్పతి గురువు కూడా రాజయ్యతో బ్రాహ్మణుడు కర్మలయందు నిష్ట కలిగి ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు రాజు సత్ప్రవర్తనతో మంచి పాలన కూడా అందించి నీతివంతులు అవుతారు ప్రజలు సుఖ సంతోషాలతో కూడా ఆరోగ్యంతో జీవిస్తారు